నూతన సంవత్సరం గొలిగే ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీ ముందు పెట్టబోతా ఉన్నా. సో దాన్ని వీలైతే అందరూ చూడండి. ఇట్లా ఓకే. ఏంది అసలు కీలకమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి. బీసీలలో బీసీఏ కులాలు, బీసీబీ కులాలు, బీసీసీ కులాలు, బీసీడీ కులాలు, బీసీఈ కులాలు ఉన్నాయి. వీటితో పాటు ఓసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, వెలమలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, ఇతర ఓసీ కులాలు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నారు, మాల ఉన్నారు, మాదిగ ఉన్నారు, రకరకాల ఉపకులాలు ఉన్నాయి. దాంట్లో మాలలో కూడా సేమ్ అట్లాగే ఉన్నాయి. ఎస్టీలు ఉన్నారు, లంబాడీలు, గోండు, కోయ, గుత్తికోయ, ఆ తర్వాత ఇట్లా బంజారాలు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో మరి ఏ కులం వాళ్ళు ఎక్కున్నారు ఈ తెలంగాణలో? తెలంగాణలో ముదిరాజులు ఎక్కున్నారా, పద్మశాలీలు ఎక్కున్నారా, గౌడ్స్ ఎక్కున్నారా, ఎవరు ఎక్కున్నారు? రెడ్లు ఎక్కున్నారా, వెలమలు ఎక్కున్నారా? ఎవరు ఎక్కువ మంది? ఫస్ట్ టైం ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక కులం మాదిగ సామాజిక వర్గం. తెలంగాణలో 50 లక్షల మంది ఉన్నారు మాదిగలు. దాదాపుగా 43 నుంచి 50 లక్షల మధ్యలో ఉంటారు. అంత ఉన్న కులం లేదు ఇప్పటి వరకు తెలంగాణలో. సో కొన్ని లెక్కలు ఇవాళ మీ ముందు బయట పెట్టబోతా ఉన్నాం. సో చాలా జాగ్రత్తగా వినండి. ఈ కొత్త సంవత్సరం అన్న కొత్త విషయాన్ని తెలుసుకోండి. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో టాప్ క్యాస్ట్ మాదిగ సామాజిక వర్గం 40 నుంచి 50 లక్షల మధ్యలో ఉన్నారు వాళ్ళు. అంటే కొంతమంది మిస్ అయినారు, కొంతమంది చేరలేదు, ఇంకా అవన్నీ కలిపితే పెరుగుతుండొచ్చు. కానీ వాళ్ళు 2014లో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇప్పుడు ఒక్కసారి చూసుకుందాం. చాలా విచిత్రంగా ఉంటాయి లెక్కలు. చాలామంది ఏమనుకుంటారంటే, మా గౌన్లోళ్ళు ఉంటారా 50 లక్షల మంది ఉంటారు అనుకుంటారు, మా మున్నూరు కాపోలు ఉంటారా 40-50 లక్షల మంది ఉంటారు, వీళ్ళు ఉంటారా యాదవులు ఉంటారా 60-70 లక్షల మంది, ఇట్లా చాలామంది చెప్పుకుంటారు లెక్కలు. కానీ ఏ లెక్కకు కూడా ఒక ప్రామాణికత అనేది ఏది లేదు. కానీ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కొంత దగ్గరగా ఉన్నాయి. నేను పూర్తి స్థాయిలో అవి వాస్తవం అని చెప్పను, కానీ కొంత దగ్గరగా ఉన్నాయి. కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్ని ఇప్పుడు మీ ముందు పెడతా ఉన్నా. కులాల వారీగా పెడతాను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి దాంట్లో. అయ్యా అందరికి శుభాకాంక్షలు. అయినా జర ఇది చూసుకోరి. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవి. తెలంగాణలో మొత్తం జనాభా అంటే అప్పుడు చేసిరు కానీ బీసీలు ఇంతమంది ఉన్నారని చెప్పారు తప్ప బీసీలలో ఉన్నటువంటి కులాలు ఎంతమంది, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలే. రెడ్లు ఎంతమంది ఉన్నారో చెప్పలే, ఓసీలలో వెలమలు ఎంతమంది ఉన్నారో చెప్పలే. ఫస్ట్ టైం ఆ లెక్కని ఇప్పుడు మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్క గిట్ రారా, అది వట్టిగానే కొత్త సంవత్సరం కలిగే చూస్తున్న ప్రేక్షకుల లెక్క. ఈ ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవి. ఒకసారి చూస్తే తెలంగాణలో అప్పుడు మొత్తం జనాభా ఎప్పుడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసే నాటికి 3,63,37,160 మంది ఉన్నారు. అప్పుడు ఒకటే రోజుల సర్వే చేసి ఎవరైనా రావాల్సిందే, ఎవడు ఇంటికాడికి రావాల్సిందే, వాని పేరు నమోదు చేసుకోవాల్సిందే, లేకపోతే జనాభా లెక్కలనే లేడు అని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఒకటే రోజుల సర్వే చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు కూడా వచ్చింది. బొంబాయిలో భీమాడిలో ఎక్కడెక్కడో వచ్చింది, ఊరికి వచ్చి రాసుకొని పోయిండు. అట్లా రాసుకొని పోతే కూడా అందులో పాల్గొనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది, ఎంతమంది పాల్గొనలే ఆ సర్వేలో? 5,82,887 మంది ఇంకా సర్వేలో పాల్గొనలే కేసీఆర్ ఉన్నప్పటికీ. అంటే మొత్తం లెక్కించిన జనాభా ఎంత ఆ రోజుకి? 3,57,273 మందిని లెక్క పెట్టారు. ఈ లెక్క పెడితే ఇందులో బీసీ జనాభా ఎంత వెళ్ళింది? బీసీ జనాభా ఎంత వెళ్ళిందంటే 2,17,36,317 మంది. బీసీ జనాభా ఎంత వెళ్ళింది? 2,17,36,317 మంది. అంటే
మొత్తం జనాభాలో బీసీల జనాభా ఎంత అంటే 60.79%. 61% అన్నట్టు. అంటే 61% బీసీలే ఉన్నారు తెలంగాణలో. ఇది కేసీఆర్ లెక్క, సమగ్ర కుటుంబ సర్వే లెక్క. ఇందులో ఈ బీసీలలో ముస్లింల మళ్ళీ వేరే చెప్తా. ఇందులో కలిసి ఉన్నారు మొత్తం బీసీలలో. ఓసీ జనాభా మరి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెద్ద కులం వాళ్ళు. పెద్ద కులం అని కాదా, మైనార్టీలు చిన్న రెడ్లు వెలమలు వీళ్ళు వాళ్ళంతా కలిసి మొత్తం ఓసీ జనాభా ఎంత అంటే 41,27,708 మంది ఉన్నారు. ఇందులో అగ్రవర్ణ ముస్లింలు ఇతరులు చాలా మంది ఉన్నారు. ఆ లెక్క మళ్ళీ చెప్తా. మొత్తం వీళ్ళని 11.55%గా చూపించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత ఎస్సీ జనాభాను 63,60,158 మంది అని చూపించింది. అందులో 17.50% మందిగా ఎస్సీలు ఉన్నారు. కానీ ఎస్సీల రిజర్వేషన్ ఎంత ఉంది ఇప్పుడు? 15%. ఎస్టీలు ఎంతమంది ఉన్నట్టుగా చూపిస్తుంది అందులో అంటే 36,02,288 అంటే 9.91% ఎస్టీలు ఉన్నట్టుగా చూపిస్తా ఉంది సమగ్ర కుటుంబ సర్వేలో. ఇదేది 10 ఏళ్ల కింద బయటపడ్డటువంటి లెక్క. సో మరి ఇంత జనాభా ఉంది కదా, లెక్కలు దొరికినాయి కదా. ఈ ఓసీలలో రెడ్లు ఎంతమంది ఉన్నారు ఈ లెక్క తేలాలి. ఈ లెక్క నిన్న బయటపడ్డది. ఇదిగో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రెడ్ల ఇండ్లు ఎన్నున్నాయంటే, రెడ్డిల ఇండ్లు ఎన్నున్నాయి, మళ్ళా నియోజకవర్గం వారిగా ఆ లెక్క కూడా ఉంది. రెడ్ల ఇండ్లు ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే 4,88,486 ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి. మొత్తం 4,88,486 ఇండ్లు రెడ్ల ఇండ్లు ఉన్నాయి మొత్తం తెలంగాణలో. వాళ్ళ జనాభా ఎంత ఉందా అంటే 13,93,065. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 13,93,065. బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు మొత్తం జనాభాలో ఎంత శాతం ఉన్నారు తెలంగాణలో? 3.83%. 3.83% జనాభా రెడ్లది. వెలమలు తెలంగాణ రాష్ట్రంలో వెలమలు ఎంతమంది ఉన్నారు ఈ లెక్క. ఇండ్లు 33,167 ఇండ్లు అయినాయి. ఇప్పుడు 33,167 ఇండ్లలో మొత్తం వెలమల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 1,02,006. 1,02,006 వాళ్ళ జనాభా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళ జనాభా 1,02,006 అంటే గట్టిగా ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యేది కూడా లేవు. వీళ్ళ జనాభా ఈ రెండు కలిపితే 15 లక్షల జనాభా కూడా లేదు. రెడ్లు వెలమల్లి తెలంగాణలో మొత్తం అందరిని ఒక దగ్గర తెస్తే 15 లక్షల జనాభా కూడా వెళ్ళదు. సో ఇది మొత్తం జనాభాలో వెలమల జనాభా శాతం ఎంత? 0.27%. 0.27, 1% కూడా కాదు. అవును, 0.5%. 0.5%. 1%లో 0.5%. ఇక ముస్లింల లెక్కలు తెలంగాణలో ఉన్న మొత్తం ముస్లింల వివరాలను ఒకసారి చూద్దాం. మొత్తం తెలంగాణలో ముస్లింల ఇండ్లు 11,22,023 ఉన్నాయి. వాళ్ళ జనాభా వచ్చేసి 46,25,062 మంది ముస్లిం జనాభా ఉన్నారు. ఓకే, ఇందులో ఓసీ ముస్లింల జనాభా ఎంత ఉంది? ఓసీలలో ఉన్నటువంటి సయ్యదులు, షేకులు అటువంటి వాళ్ళు 10,48,474 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీళ్ళు 2.84% మంది ఉన్నారు. ఇక్కడ ఇక ఇందులో ఇతర ఓసీ మైనార్టీలు ఉన్నారు కదా, జైన్లు, సిక్కులు, వాళ్ళు వీళ్ళని వాళ్ళంతా కలిసి 1,80,520 మంది ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 0.49% మంది ఉన్నారు అన్నట్టు. ఓకే, బీసీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే 35,76,585 మంది. మొత్తం జనాభాలో 9.70% ఓన్లీ బీసీ ముస్లింసే ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 61%లోంచి ఈ 9% తీసేస్తే కరెక్ట్ గా 52% వస్తుంది. కేవలం బీసీలే వితౌట్ ముస్లిమ్స్. ఎస్. కానీ ఈయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి మనకి ఏం చెప్పిండు? వీళ్ళు 46% అని తీసిండు. అంటే ఎంత పోయింది? 6%. ఈ 6% ఏడ కలుపుకుండు? ఓసీలలో కలుపుకుండు. ఇక్కడ ఈ లెక్క క్లియర్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం మైనారిటీల జనాభా సంఖ్య
మొత్తం మైనారిటీలు బుద్ధులు సిక్కులు వాళ్ళు వీళ్ళంతా కలిపి తెలంగాణలో ఉన్న మొత్తం హిందూ ఓసీల సంఖ్య హిందూ ఓసీలు 30,07,279 8.27% అన్నట్టు. సో ఇట్లా ఇవి లెక్కలు. ఇక దీంట్లో లెక్కలు చూసిరు కదా ఇక్కడ రైట్. ఇప్పుడు ఈ రెడ్ల జనాభా ఉంది 13,93,065. అంటే ఇవి ఓట్లు కాదు, జనాభా నుంచి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి జనాభా ఇది. అంటే దాదాపుగా ఒక 10-11 లక్షలు ఉంటుండొచ్చు వాళ్ళ జనాభా. కానీ వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్. ఇక వెలమలు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? 102,000. ఇలా ఓటర్లను చూస్తే 1,00,000 మంది కూడా ఉంటారు, వాళ్ళు తక్కువే ఉంటారు, 70,000 ఉంటుండొచ్చు. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. ఒక్కరు కూడా గారు ఇప్పుడు ఎమ్మెల్యే చూసుకుంటే వీళ్ళందరి జనాభా ఒక దగ్గర పెడితే. ఇప్పుడు అయ్యో కొద్దిగా పైకి కొని ఈ బీసీలు ఉన్నారు కదా, 2,17,00,000 మంది బీసీలు ఉన్నారు కదా, వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే మన నవీన్ యాదవ్ తోటి 20. అవునా? అంతే. నవీన్ యాదవ్ తోటి 20 ఉండే, ఇప్పుడు ఒకటి పెరిగింది. రైట్. ఓసీ జనాభా వీళ్ళందరూ కలిసి మొత్తం ఎంతమంది ఉన్నారు? 43, 56. వీళ్ళకు తోడు 3 కమ్మ, అంటే 59. 1 బ్రాహ్మణ్ 60. వైశ్య 1 61. ఓకే, 61 అంతే కదా. మొత్తం వీళ్ళందరూ కలిసి ఈ 56 ప్లస్ ఇంకోటి 5 వాళ్ళు కలిపితే 61 ఉన్నారు వీళ్ళు. ఇలా జనాభా ఎంత ఉన్నది మొత్తం ఓసీల జనాభా? కొద్దిగా పైకి లేపు, కొద్దిగా అటను. వాళ్ళ జనాభా ఎంత ఉన్నది? 41 లక్షలు లేని వాళ్ళు 61 ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు. ఇక ఎస్సీ ఎస్టీలదంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఉంది. మరి మీకు ఒక క్లియర్ ఒక లెక్క చెప్తా, మీరు బాగా వినండి లెక్క. సపోజ్ ఈయన నేను ఒక పందెం కాసినాం, 2 10 రూపాయలు ఉన్నాయా? ఉన్నాయా అనితంతి? లేకపోతే 100 రూపాయలు 500 ఇచ్చినా పర్లేదు, తీగది తప్పది. లెక్క తేలాలంటే తప్పది. 200 ఉన్నాయా? 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? ఒకటేనా? 2 ఉన్నాయి. ఇక రా ప్రవీణ్, ఇప్పుడు ఈయనదో 200, నాదో 200. ఓకే, ఇప్పుడు నేను బీసీ, ఈయన ఓసీ అనుకుందాం. ఒక పందెం కాసినప్పుడు ఈయన దగ్గర పెట్టినాం పందెం, నీ 200 పెట్టు, ఈయన పోయి ఆ టిఫిన్ తెచ్చుకో. రెండోది అయితే ఆగా, ఈ 200 పెట్టాం కదా, అంటే ఇది న్యాయబద్ధమైన ఛాలెంజ్. నేను 200 పెట్టడం, నువ్వు 200 సమాన వాటా ఇస్తుంది, సమానంగా వాటా పెట్టడం. కానీ ఇక ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వే చెప్పాలి ప్రవీణ్, ఇది నేను 200 పెట్టినా, ఆయన 200 పెట్టిండు. ఒకవేళ నేను 600 పెట్టిన అనుకో, నేను ఎక్కువ పెట్టినట్టు అవుతుంది కదా, అన్యాయం అవుతుంది కదా. అంతే. కాబట్టి తెలంగాణలో ఒక బీసీ ఎమ్మెల్యే కావాలంటే ఎన్ని ఓట్లు పెట్టాల్సి వస్తుంది? 11,44,016 ఓట్లు కావాలి. ఇప్పుడు ఒక బీసీ ఎమ్మెల్యే కావడానికి ఇగో ఇంత పందెం పెట్టాల్సి వస్తుంది. మేము ఒక బీసీ ఎమ్మెల్యే కావడానికి ఇంత పందెం పెట్టాల్సి వస్తుంది. అదే ఒక వెలమైన ఎమ్మెల్యే కావడానికి ఎంత పందెం పెడుతున్నాడు? 102,000 ఓట్లే ఉన్నాయి వాళ్ళే కాబట్టి 13 మంది ఎమ్మెల్యేలు.
వెలమ ఎమ్మెల్యే కోసం 7,846 పెడతా ఉన్నారు. చూసుకో ఇది న్యాయమేనా? ఇక మనం ఎక్కువ పెడుతున్నాం. ఎక్కువ పెడుతున్నాము. వీళ్ళేమో ఒక్క ఎమ్మెల్యేకు 7,846 పెడతా ఉన్నారు. అంటే పందెంలో ఎక్కువ పెట్టింది మేము, కొట్టుకపోతుంది వాళ్ళు. ఇక్కడ 7,000 మందికి ఒక ఎమ్మెల్యే అయితే అక్కడ 11 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే, 11,50,000 మందికి ఒక ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే. ఇక రెడ్లు, ఒక రెడ్డి ఎమ్మెల్యే అంటే 32,396 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. 32,396 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు. ఇక్కడ ముస్లిం ఎమ్మెల్యే 6,60,723 ఓట్లకు ఒక ముస్లిం ఎమ్మెల్యే అవుతుండు. ఎవడు ఫ్రీగా అవుతుండు, ఎవడు తక్కువలో అవుతుండు? వీళ్ళిద్దరు తక్కువలో అవుతా ఉన్నారు, అగ్గోల కొట్టుకోపోతున్నారు, అగ్గోల కొట్టుకొని పోతా ఉన్నారు. సామాజిక న్యాయం అంటే ఏంది? సమానం ఉండాలి. సమానం అంటే ఎంత? బీసీలకు ఎన్ని రావాలి? సామాజిక న్యాయం అంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు తిరుగుతారు కదా సామాజిక తెలంగాణ. సామాజిక న్యాయం అంటే ఏంటంటే, తెలంగాణలో సామాజిక న్యాయం ఏంది అని అంటే విలమోళ్ళు నామినేషన్ వేయకపోవడం. ఎస్, అంతే. విలమోళ్ళు నామినేషన్ వేయకపోవడం సామాజిక న్యాయం. 25 ఏళ్ళకి ఒకసారి వేసుకోవచ్చు. దానికో లెక్క ఉంది మళ్ళా. బీసీలకు ఎన్ని రావాలి? బీసీ జనాభా సామాజిక న్యాయం ప్రకారం బీసీలకు ఎన్ని రావాలి? 72 ఎమ్మెల్యే సీట్లు రావాలి వీళ్ళకు. 72. ఇప్పుడు 20 అంటే 52 తక్కువనే. ఆ 52 అనలేవు. ఓసీలకి ఎందుకు? అందులో ఉన్నదే గాలుగా. రెడ్డిలకు ఎన్ని రావాలి? రెడ్డిలకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలి? 5 ఎమ్మెల్యే సీట్లు రావాలి వీళ్ళకు. సామాజిక న్యాయం అంటే వెలమ వాళ్ళకి ఎన్ని రావాలంటే 3 సార్లు ఎన్నికలు అయితే ఒక్క సీట్ ఇవ్వాలి. 15 ఏళ్ళకి ఒకసారి, 15 ఏళ్ళకు ఒక్కసారి ఒక్క సీట్ వస్తుంది వాళ్ళకు, రొటేషన్ పద్ధతిలో. అది కూడా ఎక్కువనే, మళ్ళా అది కూడా ఎక్కువ అవుతుంది. అది కూడా ఎక్కువ, పావుల కూడా లేదుగా. అంటే పోనీ ఒక్కడు ఉండాలి అనుకుందాం. 33% ఉన్నా కానీ అట్లా ఉంటుండే, కానీ 27% పెరిగాయి. 3 ఎన్నికలు ఒక్కడే అనుకుందాం. ఎస్సీలు ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు 19, 21 ఉన్నాయి. 21 అనుకుంటా, 19. ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకు 12. ఇది ఎంత అవుతున్నాయి చూడండి. 37 కరెక్టే ఉంది. 37 ప్లస్ 72 ముస్లింలు ప్లస్ 70 100 ముస్లింలు కూడా ఉన్నారు కదా, ముస్లింలది కూడా యాడ్ చేయాలి. వాళ్ళ 109 అవుతుంది. 109 10 ముస్లింలకు పోతాయి బరాబర్. అయితే ఇక్కడ ఇగో ఇది సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అంటే ఇగో గిది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అంటే ఏంటంటే వెలమోళ్ళు, దొరలు, దొరసాలు నామినేషన్ వేయకుండా పోవడం సామాజిక న్యాయం. మనకంటే ముందే ఆలేస్తారు సార్. ఇక రెడ్లు వీళ్ళ పాలకి ఎన్ని వస్తాయి? సామాజిక న్యాయం కింద 5 రావాలి ఎమ్మెల్యేలు. ఇవాళ ఎన్ని వచ్చినాయి? 43 ఉన్నాయి. బీసీలకు 72 రావాలి, వాళ్ళకు వచ్చిన ఎన్ని? 20. దీన్ని బట్టి ఎవరి సొమ్ము ఎవరు తింటుండ్రా నాయన ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎవరి పదవులు ఎవరు తింటా ఉన్నాడు? 13 వీళ్ళు వెలమోళ్ళు. 7,000 ఓట్లకే ఒక ఎమ్మెల్యే వీళ్ళకు. మనకేం 11 లక్షల మందికా ఒక ఎమ్మెల్యే, బీసీ ఎమ్మెల్యే. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? వీళ్ళకి జనాభా ప్రాతిపదికన వెలుగుతుంది కాబట్టి వీళ్ళతో పంచాయతీ లేదు. వాళ్ళ జనాభా పెంచితే వాళ్ళకి సీట్లు పెరగాల్సిందే. ఇప్పుడు అసలుగా నష్టపోతుంది ఎవరు? ముస్లింలు, బీసీలు. బీసీలది, తర్వాత ముస్లింలది, హిందూ బీసీలది, ముస్లిం సోదరులది. ఈ ఇద్దరి సొమ్ము ఇగో వీళ్ళిద్దరు తింటా ఉన్నారు. రెడ్లు, వెలమల్లి తింటా ఉన్నారు. బీసీల సొమ్ము, ముస్లింల సొమ్ము బాజప్తగా తిని బతుకుతుంది ఇగో వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళ జనాభా లెక్క తెలిసిపోయిందిగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఓట్లే వద్దు పో నిలబెట్టే కదా నేను
ఎంతమంది ఇల్లు బీసీ చేసిన సర్వే కాదు సార్, మళ్ళీ వెలమ చేసిన సర్వే. విలువ చేసిన సర్వే అనేది ఈ ఆయనే చేసుకుడు పాపం, ఆయన చేసుకున్నటువంటి సర్వేనే, బీసీ చేసి తప్పు చేసింది అనుకున్నాను. వాళ్ళు చేసిన సర్వేనే. ఇక్కడ వీళ్ళు ఇద్దరు కూడితే 15 లక్షల మంది లేరు, ఇందులో వీళ్ళ ఓట్లన్నీ కూడితే 12 లక్షలు దాటాయి. 12 లక్షలు లేనటువంటి వీళ్ళను నీ ఓటే వద్దుపో గెట్అవుట్ అని నిలగొట్టినా. ఎందుకంటే నా బీసీల సంఖ్య 2,17,00,000 ఉంటే ఎస్సీలు 63, ఎస్టీలు 36 ఉన్నారు. ఇంకా ఏమున్నదా మీ కడలో టప్పీసు? లెక్కంత మాత్రాన్నే ఉండే, మీ తాన ఓట్లెక్కడి. అందుకోసమే ఈ కొత్త సంవత్సరం గోలిగే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా ఎంత అంటే 3.83, 3.83. తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా ఎంత అంటే 0.27. మన వాళ్ళంతా గట్టిగా దుమ్మితే పోతారు సార్. గట్టిగా తుమ్మితే కాదు, గట్టిగా జై బీసీ అంటే అరుపులకు చెవులు వలిగిపోయి అయిపోతుంది. ఇగో ఈ లెక్క చెప్పమంటే రేవంత్ రెడ్డి దాచిపెట్టిన లెక్క ఇగో ఇదే. ఏం చేసిండు తెలివిగా, ఈ ముస్లింలను తెచ్చి ఇలా కలిపాడు అన్నట్టు. ఇలా కలిపి మేము అత్యధికంగా ఉన్నాం. నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల ఇండ్లు 4,88,486 కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 13,93,065 కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా నేను ముక్కు నాలుగు రాస్తాను, నువ్వు చూపి నిరూపించిగా. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 13,93,065 కంటే ఒక్కటి ఎక్కువ చూపించు చూద్దాం. ఇక 2014 లెక్కల ప్రకారం బరాబర్ ఉండాలి. ఇంతకంటే ఒక్కరు ఎక్కువ చూపిగా లేరు. వాళ్ళు ఓసీలు కాబట్టి ఇంకా ఎక్కువ తక్కువ వాళ్ళు ఎక్కువ కూడా ఉంటుంది సార్. ఇక్కడ విషయం ఏంటంటే వెలమలు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కల్వకుంట్ల తారక రామారావు గారు, కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 1,02,006 కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా మీ లెక్క ప్రకారం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అది మీ లెక్క ప్రకారం. రెండోది కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఈ 2,17,36,317 కంటే ఒక్కటి తక్కువ ఉన్నా, ఎస్సీల జనాభా 63,60,158 కంటే ఒక్కటి తక్కువ ఉన్నా, ఎస్టీల జనాభా 36,02,288 కంటే ఒక్కటి తక్కువ ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా ముక్కు నాలుగు రాయడానికి. మీ జనాభాకు మీరు బాధ్యత వహించి వస్తారు ఆ చర్చకు. కొత్త సంవత్సరం గోలిగే బయటపడ్డ లెక్క ఇంకా క్లియర్గా ఉంది. ఇంకేంది, ఎవరి సొమ్ము ఎవరు తింటుంటారా బయట? మా సొమ్ము మీరు తినుకుంటా, మా మీద పెత్తందారిగిరి చేసుకుంటా. నిన్న ఆయన పేరేంది, పున్న కైలాస నేత, యాడికి పోయింది ఆయన? దేవరకొండ కాడ ఒక ఆయన చచ్చిపోతే దినవారానికి చనిపోయాడు. దినవారానికి పోతే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైంది. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైతే మళ్ళీ ఇక్కడ పైపు చెక్కింగ్ పైపు ఒకటి ఈయన ఎవడు ముట్టుకుంటోడు ఉండడు, ఇంకా దూరం దూరమే జరుగుతుంటారు ఎందుకైనా మంచిదని. ఆ చెక్కింగ్ పైప్ ఒకటి పెట్టి మొత్తం ఏది ప్రధానమంత్రి లేవలే దినవారానికి పోయి నివాళులు అర్పిస్తాను పున్నా కైలాస్ నేత డిసిసి ప్రెసిడెంట్ పోతుంటే పోలీసు వాళ్ళని పెట్టి మీద గద్దె కీర్తి ఎక్కనియలే. పున్నా కైలాస్ ఇక పున్నా కైలాస్ నేత కన్నా బుద్ధి రావాలి, మాకన్నా బుద్ధి రావాలి ఆయన గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అవమానం పొందుతాయా? రెడ్లేనాయా? వాళ్ళు పిడికేడు మంది లేరు. పిడికేడు మంది లేనటువంటి వాళ్ళ గురించా బీసీలు కనలాడాల్సింది? తెలంగాణలో పద్మశాలీల కంటే రెడ్లు తక్కువ ఉన్నారా జనాభాలో? తెలంగాణలో పద్మశాలీల మీకు గమ్మత్ విషయం చెప్తా. ఈ వెలమల లెక్కలు ఉన్నాయి కదా మన దాంట్లో, మన బీసీ కులాలలో వంశరాజులు బాలసంతులు అంటారు కదా, బాలసంతులు ఇదివరకేం పిచ్చగుంట్ల అని ఉంటుండే, పిచ్చగుంట్ల అని ఉంటుండే. వాళ్ళు వీళ్ళిద్దరు గుడిసెల కాడే తక్కువనే వీళ్ళు, వాళ్ళిద్దరు ఈ గుడిసెల కాడే తక్కువనే. మన గంగెడ్లోల కాడే తక్కువ ఉన్నారు వీళ్ళు. వీళ్ళ తాన జనమే లేరు, వీళ్ళ తాన ఓట్లే లేవు. అందుకే బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఏం లేదు రొటపీసు. మన ఓట్లు గనక నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మిమ్మల్ని ఓట్లే అడగది, మాకే అడగోలుకున్నారు ఆయన. డబ్బాలు నిండి బద్దలైపోయాను ఉన్నాయి మా దగ్గర ఓట్ల పెట్టెలు నిండి. ఊర్లో ఏం చేస్తారంట సార్, బీసీలు ఉంటారు సార్, బీసీ హుషారైన ఇంకో బీసీతో పంచాయతీ పెట్టిస్తాడు. ఇప్పుడు లేదులే, మొన్న ఎన్నికల నుంచి దెబ్బ అయిందిలే కానీ
మొన్న ఎన్నికల నుంచి అమ్మ వీళ్ళు జాగ్రత్తరా వీళ్ళతో అని చెప్పి దూరంగా ఉన్నారు. మీ తాన ఓట్లే లేవు, మీ తాన అధికారం ఎట్లుంటది? ఓట్లు లేని దగ్గర, ఓట్లున్న దగ్గర ఉండాలి కదా అధికారం. అందుకే సామాజిక న్యాయం మేము ఏనంటలేమయ్యా, మీ పాల 5 మీకు ఇచ్చేస్తాం, మీ పాల 5 మీకు ఇచ్చేస్తాం. అందుకే మా పార్టీ నినాదంలో కూడా ఎవరెంతో వారికంత నినాదమే నింగికంట అని చెప్పి ఆ పాటలో పెట్టినాం. మేము ఎవడు సొమ్ము అడుగుతలేం. మీరన్నా 78 ఏళ్ళ నుంచి మా సొమ్ము దీన్ని బతా ఉన్నారు కదా, మేము అట్లా బతకం. మీ సొమ్ము మీకు ఇస్తాం, మీరెంతో మీకంతా, మేమెంతో మాకంతా. మీ 5% మీ ముఖాన వారేస్తాం, మాకేం అక్కర్లేదు. ఏది మీ 5 ఎమ్మెల్యేలు, 72 మాత్రం బరాబర్ తీసుకుంటాం. తెలంగాణ అసెంబ్లీలో 72 మంది ఎమ్మెల్యేలు బీసీలు, 19 మంది ఎస్సీలు, 12 మంది ఎస్టీలు కూర్చుంటే ఎంత కలకల్లాడుతుందా? అగో గాపం చేయబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇంకా నిద్ర ఎక్కడిది? మీకు నిద్రలు ఉండయి. ఎందుకంటే బీసీలో మేల్కొన్నాం కదా. ఇదివరకు దాకా మీరు చెప్పిన వీళ్ళంతా ఐక్యం కాదని పదే మాకు ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది. ఆ మాట నెగిటివ్ థాట్ చెప్పడం వల్ల అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, లెక్క అంతా క్లియర్గా అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మేల్కొన్నాము, మా సోదర కులాలైన ఎస్సీ ఎస్టీలతో కలిసి రాజ్యాధికారాన్ని అందుకోబోతా ఉన్నాం. ఇంకా ఏముందిడా? ఎన్ని రావాలి? 72 ఎమ్మెల్యే సీట్లు మాకు రావాలి, కనీసం 10 ఎమ్మెల్యే సీట్లు మా ముస్లిం సోదరులకు రావాలి. అల్ల మళ్ళా బీసీలు ఉండరు ఇప్పుడున్న దాంట్లో, మళ్ళా వాళ్ళే. అవును, మా దూదేకులు ఎట్టుపోవాలి, మా పింజారోళ్ళు ఎట్టుపోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మా ముస్లిం సోదరులంతా ఎట్టుపోవాలి వీళ్ళంతా. కాబట్టి బీసీ ముస్లిం ఏకే, అంతే, ఒక్కటే. మనమంతా ఒక్కటే. మనము మన వాటాలు పంచుకోవాలి. మన వాటాలు పంచుకోవాలి. బడ్జెట్లో అయినా, అది పదవుల్లో అయినా, ఇంకెక్కడైనా వాటాలు పంచుకోవాల్సిందే. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏంటంటే వెలమోళ్ళు నామినేషన్ పత్రాలు తీసుకోకపోవడం, నామినేషన్ లేకపోవడమే సామాజిక న్యాయం. వీళ్ళకు 5 తీసుకోవచ్చు అంతే. ఈ లెక్కలు బయటపడ్డ తర్వాత మీ జనాభా లెక్కలు ఇన్ని రోజులు చెప్పురా, నిజంగా వాళ్ళ ఎక్కువ ఇదివరకు ఎప్పుడో చెప్పుదురు మనకు, క్లారిటీ మేము అడ్డగోలుకున్నాం రా చెప్పురు. ఈ ఎందుకు దాచిపెట్టి అంటే అక్కడ జనాభా లేదు కాబట్టి, ఇంత తక్కువ జనాభాకి ఎన్ని సీట్లు ఎట్లా ఇస్తారని అడుగుతారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 63 లక్షలు అంటే దాదాపు 45 లక్షల నుంచి 50 లక్షల మధ్య మాదిగలు ఉన్నారా? ఎస్. మీరు మాదిగల్ని చేరాలంటే ఎన్ని కావాలి? ఎన్నింతలు కావాలి? 3 ఓట్లు ఆలే అయితే 1 మీద అవుతుంది. ఎక్కడన్నా గెలవగలుగుతారా కనీసం వార్డు మెంబర్ అన్నా? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడడానికి కావాల్సిన ఓట్లు 60 లక్షల ఓట్లు కావాలి. 60 లక్షలు ఇవి మా వాళ్ళు ఒక్కతోనే ఉన్నాయి, ఇంక ఇవి గానే కావు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలారా, ఈ లెక్కలన్నీ ఇలా మనకు తెలిసిపోయినాయి. ఎవరి భాగవతం ఏదో తెలిసింది. వాళ్ళేదో దేవి మనకు పెడుతున్నట్టుగా యాక్టింగ్ చేసిరు కదా, వాళ్ళ తాను ఏం లేదు రొటపీసు, వాళ్ళ తాన జనాభా లేదు, బలం లేదు. అందుకే గెట్అవుట్ అని చెప్పిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నీ ఓటే వద్దని చెప్తా ఉంది. నా వర్గాల ఓట్లు నాకు సరిపోతాయి. నీకు దమ్ముంటే ఈ మాట చెప్పాయా వెలమాయన వచ్చి, మాకు బీసీల ఓట్లు వద్దు, మాకు ఎస్సీలే వద్దు, మాకు ఎస్టీలే వద్దు, మాకు సరిపోతాయి అని చెప్పు చూద్దాం. నువ్వు రెడీ అయినా నువ్వు చెప్పు ఈ మాట, ఇది చెప్పు నువ్వు ఈ మాట, ఇది చెప్పడిగా ఎక్కడ కులాలు రాబోయే అని చెప్తున్నాడు. మళ్ళీ చూసిరుగా వాళ్ళ యాక్టింగ్ ఎట్లుంటుందో. వాళ్ళు కూడా మళ్ళా బీసీ జరగాలి ఇంక ఇన్ని రోజులు అని మళ్ళా యాక్టింగ్, మళ్ళీ అమ్మ అని. మీ ఎప్పటికైనా తప్పదు, మీరు గుర్తుపెట్టుకోరి. మీరు అధికారాన్ని అప్పగించాల్సిందే. తెలంగాణకు 1947లో స్వాతంత్రం రాలేదు. నిజాం నుంచి 48లో విముక్తి అయింది. తర్వాత ఆంధ్ర పాలకుల చెరలో చిక్కింది, తర్వాత వెలవదొరల చేతుల్లో చిక్కింది, తర్వాత రెడ్డి దొరల చేతుల్లో చిక్కింది. ఇప్పుడు బీసీలకు ఒరిజినల్ గా అధికారం వస్తుంది. ఆ తర్వాత మా ఎస్సీ సోదరులది అధికారం అవుతుంది. ఇదే జరగాలి, జరుగుతుంది కూడా. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా గీత గీసింది. మీ రెడ్లు వెలమలు అక్కడ, మేము ఇక్కడ. మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. అవతల వైపు మీరు కూడా చెప్తే బాగుంటుంది.
మేము 11 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే, మీరు 7,000 మందికి ఒక ఎమ్మెల్యేనా? ఎవరు గెలవాలిడా? అందుకోసమే బీసీ ప్రజలారా లెక్కలు తేలినాయి కదా, పక్కాగున్నాం కదా, వాళ్ళతో పనే లేదు, వాళ్ళ కాడ ఓట్లే లేవు. అన్నా నన్ను గెలిపి అన్న ఎట్లా నీ తాను ఏమున్నది నోటపీస్ గెలిపిస్తాను నువ్వు లేవు. కాబట్టి మీరు చూసిరు, రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ల మీద మాట్లాడతానంగానే, బీసీల గురించి మళ్ళీ చర్చ పెడతాగానే ఆయన ఉరికొచ్చి ఓరు పిచ్చోడా మన యారేపాడైనరా నువ్వు లెక్కలు పెడతా అంటున్నావు, లేవు అవి పెట్టకు, నీళ్ళ మీదకి పోదామని నీళ్ళ సంగతి తెలుసుకున్నామని ఆయన, చూసుకుందామని ఈయన. తొండలు ఇడుచుకురు ఒకని లాగున ఒకడు, తొడపాశాలు పెట్టుకురు, ఎడమకాలు చెప్తుని కొట్టుకురు, కాకిరి చూచుకురు మీడియాల ముంగట్నే హ్యాక్ అని ఇట్లా అనగానే పాప మీడియా వాళ్ళు ఏమనుకుంటారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద ఉంచిన కాదు మీ మీదనే ఉంచిండు. ఇక మీరు మీడియాలలో కథనాలు వచ్చే కేసీఆర్ అడుగు పెట్టిండు పులి సింహం, ఈయన వచ్చి ఇక మొత్తం మార్చేస్తాడు, ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయిందని ఇటు బీఆర్ఎస్ చూసుకుందాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాం, నీ సంగతి సింత కడతామని ఆయన. ఏమైంది అసెంబ్లీకి రాగానే దగ్గర పోయి నమస్కారం అన్న బాగున్నావా అని బాగున్నాయి. వీళ్ళిద్దరు లెక్క గింతే, వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళు సాటోళ్ళు కాదు, వీళ్ళిద్దరూ ఒకటే, మనం వేరే, వాళ్ళకు మనకు సంబంధం లేదు. రెడ్లకు వెలమలకు బీసీలకు సంబంధం లేదు. రెడ్లు వెలమలు వేరు, బీసీలు వేరు. క్లియర్ గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంత క్లారిటీతో గీత గీసింది. ఈ గీతలో బీసీలమంతా ఇటువైపు నిలబడ్డాం, మీరు అటువైపు నిలబడ్డారు కదా. ఇక చూసుకుందాం, రాబోయేటువంటి ప్రతి ఎన్నిక చూసుకుందాం, ప్రతి పదవిని చూసుకుందాం. ఇక 2028 లక్ష్యం, తెలంగాణ రాష్ట్రంలో బీసీ అధికార స్థాపన జరగడం ఖాయం. ఖచ్చితంగా మా బీసీ అధికారులు మంచి పొజిషన్లోకి వస్తారు. మా బీసీ ఎమ్మెల్యేలు, మా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతోని అసెంబ్లీ కలకల్లాడుతుంది, మండలి కూడా కలకల్లాడుతుంది. వెయిట్ అండ్ సీ. తెలంగాణ రాజ్యం